ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీల వాయిస్ వినిపించేది ఏంటంటే ధైర్యంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా బీసీ అని కాదు అన్ని వర్గాల గురించి పేద అట్టడుగు వర్గాల గురించి వినిపించేది ఓన్లీ బోర్ నర్సయ్య గౌడ్. ఎందుకంటే నాకు భయం లేదు ఈ పదవి వస్తుందో ఈ పదవి రాదు, ఇది అడగటం వల్ల కొంత ఎవరన్నా నొచ్చుకుంటారేమో. ఐ డోంట్ కేర్. దేవుడు ఒక్కటే కదా లైఫ్ ఇచ్చింది. 10 దశావతారాల ఓన్లీ 1 అవతార్. ఈ అవతారాలని అన్ని చేయాలి కదా. అంటే బీజేపీలోకి పోయిన తర్వాతేనా సార్ మీ అన్ని సామెతలు చెప్తున్నారు? లేదు, ముందు చెప్పిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు ఓపెన్ అయినా కదా. అంతేనా? అప్పుడు సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఓపెన్ అయ్యారా? ఓపెన్ అయినా కదా. ఓకే. ఏమో బీజేపీ పోయిన తర్వాత నీళ్లు పడ్డాయేమో కొంచెం. అఫ్కోర్స్ పార్టీని గౌరవిస్తాను, పార్టీ మూల సిద్ధాంతం గౌరవిస్తాను, అంత్యోదయస్కి ఏదైతే మూల సిద్ధాంతం గౌరవిస్తాను. నేను బై చాయిస్ పోయాను. నేను పోయినప్పుడు నాకేమైనా ఇక్కడ పదవి వచ్చిందా, ఇక్కడ ఏమైనా ఎంపీ సీటా, లేకుంటే ఏమన్నా రాజ్యసభ మెంబరా, మన్నా మశానమా? అధికార పార్టీని వదిలిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది. నేనేమో అపోజిషన్ పార్టీ నుంచి అధికార పార్టీకి రాలే. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ పైకి తేవడానికి శ్రమిస్తున్నాను. కానీ మరి అసలు బోరా నర్సయ్య గౌడ్ని బీజేపీ అధిష్టానం అసలు ఎందుకు నమ్మాలి సార్? బీజేపీ అనేది బిగ్ పార్టీ. అది వర్క్ అదే దాని సెంటర్ వర్కింగ్ ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ గమనిస్తారు. ఎవరేం పని చేస్తున్నారు, ఎట్లా పని చేస్తున్నారు, దేశానికి పార్టీకి ఉపయోగపడే వాళ్ళని వాళ్ళే పికప్ చేసుకుంటారు. అందుకని నేను పని చేసుకుంటా పోతున్నా. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క అచీవ్మెంట్స్, పథకాలు చెప్పుకుంటా పోతున్నాను. అంటే మీరు చెప్తే ఇక నమ్మి మీకు టికెట్ ఇచ్చేయాలి, ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేసేయాలి, ఇవన్నీ జరగాలంటారా కంపల్సరీ? ఇప్పుడు నమ్మకంతోనే కదా పాలిటిక్స్ కానీ, పర్సన్ కానీ, బిజినెస్ కానీ. పెట్టుబడి నమ్మకమే కదా, నమ్మకంతో నడుస్తుంది. క్రెడిబిలిటీ. ఇప్పుడు ఈరోజు ఉన్నారు భువనగిరి పార్లమెంట్ ప్రజలు, మేము తప్పు చేసినాం, డాక్టర్ సాబ్ ఉన్నప్పుడే ఇంత పని అయింది, తర్వాత జీరో డెవలప్మెంటు, ఒక్క వరకు కాలేదు అనేది వాళ్ళలో అంతర్మతం వస్తుంది కదా. ఎప్పుడైనా ఉన్నదాని విలువ లేనప్పుడే, పోయినప్పుడే తెలుస్తుంది. సో అదంతా గడిచిన ఘట్టం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు గెలిస్తే నా దృష్టిలో కేంద్రంలో ఎట్లాగో మోడీ గారు వస్తారు కాబట్టి అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తెచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ మై ఓన్లీ కన్సర్న్. నేను ఎప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పనిచేసాను కాబట్టి తెలంగాణ ఈజ్ ఫస్ట్, నేషన్ ఈజ్ ఆల్సో ఫస్ట్, అందులో తెలంగాణ ఆల్సో ఈజ్. అంటే మీరు చేసినంత పని ఇంకా నా తర్వాత ఏ నాయకుడు చేయలేరు అన్నట్లు మీరు చెప్తున్నారు సార్. చెయ్యలేరు అని చెప్పట్లేదు, చెయ్యలేదు అంతే. ముందు వచ్చి చేస్తారేమో తెలియదు. ఓకే. ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు అయితే ఎవరు చేయలేదు. మీరే గ్రేట్. నేను గ్రేట్ అని చెప్పట్లేదు, చేశానని చెప్తున్నా. ఓకే. నేను ఎప్పుడు గ్రేట్, అది నా బాధ్యతగా ఫీల్ అవుతాను నేను. మరి ఎందుకు సార్ మరి భువనగిరి జిల్లాలో చాలా మందిని నేను అడిగినప్పుడు ఏంటంటే ఆయన పేరుకే ఎంపీ, ఆయనతో ఏం పని కాదని అంటారు. ఇక మీరు ఎవరిని అడిగారో ఏమడిగారో కానీ ఈ రోజు గల్లీలో అయినా ఢిల్లీలో అయినా ఉండేది బోర్ నర్సయ్య గౌడే. రోజుకు ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తిరిగేది బోర్ నర్సయ్య గౌడే. అదే అందరికీ తెలుసు. సరే సార్, నెక్స్ట్ ఇప్పుడు మీరు మన కేసీఆర్ని అసలు ప్రగతి భవన్ మరి మీరు కేసీఆర్ని ప్రగతి భవన్ మెట్లు కూడా దొక్కనేనని చెప్పేసి మీరు మాట్లాడారు కదా, అదే నిజమైపోయింది. మీరు ఎట్లా? ఇప్పుడు నాగేష్, ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం పదవిగా ఓడిపోయారు. దట్ ఈస్ గాన్. ఇక మనం ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు ఎక్కువ మాట్లాడటం నా దృష్టిలో సమంజసం కాదు. పోరాడటం వేరు. ఆయన శక్తివంతంగా ఉన్నప్పుడు పోరాడటం అది ధైర్యం. వారు పదవి పోయినప్పుడు కూడా ఆయన గురించి ఊరికే పదే మాట్లాడుకోవటం కూడా సమంజసం కాదు. వారు ఇది అయిందనే కదా పోయింది, ప్రజలు తిరస్కరించారు. దాని మీద మళ్ళీ మనం ఎందుకు? ఎప్పుడైనా కూడా వర్తమానం, భవిష్యత్. మీరు అసలు బీఆర్ఎస్ మీద కోపంతోనే కదా సార్ బయటకు వచ్చింది? నేను బీఆర్ఎస్ మీద కోపం ఏం లేదు, కేసీఆర్ మీద కూడా కోపం లేదు. పాలసీ మీద నా యొక్క డిఫరెన్స్ విభేదించాలి. ఎవరు ఏం చెప్పినా కూడా అది కేసీఆర్ పార్టీ. అది బీఆర్ఎస్ పేరు పెట్టుకో, టీఆర్ఎస్ పేరు పెట్టుకో, ఇంకేదైనా పేరు పెట్టుకో, ప్యూర్లీ కేసీఆర్ పార్టీ. ఆయన విధానాల్లో నాకు నచ్చినప్పుడు అడిగిమడిగానే ఉండాలి, అంతే కదా. అక్కడ ఉండి ఊరికే ఏడ్చుకుంటూ ఉండటం ఎందుకు చెప్పరాదు? 4 గోడల మధ్య ఏడ్చుడు ఎందుకు, బయట వచ్చి పొడుగుడు ఎందుకు? చాలా మంది మీ టీవీల మీద పొగుడుతారు కదా, వాళ్ళంతా డ్రామా. ఇప్పుడున్న అంత డ్రామా. నేను చెప్తున్నా కదా, 4 గోడలు తిడతారు, బయట పొగుడుతారు, అంత డ్రామా.
నాతో కాదు విభేదించాను, బయటకు వచ్చాను. ఇంకా అది క్లోజ్ చేయబట్టి ఇప్పుడు నేను బీజేపీ నాయకుడిని, దయచేసి కేసీఆర్ నాయకుడిని, బీఆర్ఎస్ నాయకుడిని కాదు. అట్లాగా సార్, మీరు ఉద్యమం టైం నుంచి ఉన్నారు కాబట్టి, మీరు ఉద్యమంలో కలిసి పని చేశారు కాబట్టి ఎంతో కొంత అభిమానం ఉంటది, ప్రేమ, ఇట్లా ద్వేషం, ఇట్లా అన్ని ఉంటాయి కదా సార్. ద్వేషం ఎప్పుడు లేదు. మీకు ఏంది అసలు పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నాను. నేను ద్వేషం ఎప్పుడు లేదు, అభిమానం ఎప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ ఉంటది, ఇప్పుడు కూడా. అభిమానానికి పేరు. ఒకవేళ కేసీఆర్ ప్రధానమంత్రి అయితే మళ్ళీ బీఆర్ఎస్ లో పార్టీ పోతారా? నేను మళ్ళీ అదే చెప్పాను, నేను పాలసీని విభేదించాను కానీ కేసీఆర్ విభేదించాను. ఆయన మారాడు. చివరికి మీరు అంటే బీజేపీ మీద ప్రేమతో అది నచ్చగా మీ అంటే ఒకటి చూడు, బీజేపీ వల్ల నా భువనగిరి పార్లమెంటు లాభపడ్డది. రేపు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ వస్తే అనేది విశ్వ ప్రయత్నం చేశాను. 1 year త్రికరణ శుద్ధితో పనిచేశాను. కానీ దురదృష్టవశాత్తు అసెంబ్లీలో జనం కాంగ్రెస్ పట్టం కట్టారు. పార్లమెంట్లో అయినా కూడా అత్యధిక ఎంపీలు గెలిస్తే రేపు మోడీ గారిని మేము అడిగే అవకాశం ఉంటుంది, ఫేస్ ఉంటుంది కదా. ఇప్పుడు 10 సీట్లో 12 సీట్లు వస్తే మోడీ గారినో, అమిత్ షా గారినో, నడ్డా గారినో, ఇంకో నాయకులను, అరే మా ప్రజలు ఇంత వేశారు పార్లమెంటు నుంచి, మాకు ఐఏఎం కావాలి, లేకుంటే జాతీయ హోదా కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టు మీ యొక్క సహకారం కావాలి, లేకుంటే IIITs ఇంకా 2-3 కావాలి, NID కావాలి, డిఫెన్స్ ఇండస్ట్రీ క్లస్టర్ కావాలి, ఇవన్నీ అడగటానికి ఒక ముఖం జల్లుతుంది కదా. నాలాంటి వాడికి నాకు బిజినెస్ లేవు, కాంట్రాక్టర్ లేవు, మా అన్న లేవు, మా షాన్ లేదు, ఫ్రీ బర్డ్. మరి మీరు అసలు ఒక ఎంపీ అయి ఉండి సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ కోసం ఎందుకు? అరే నేను అసలు మీరు తక్కువ, మీరే క్యాండిడేట్ చేస్తారు, మీరే టికెట్ ఇప్పారు, మీరే కనిపిస్తారు. నేను ఎప్పుడు సూర్యాపేటని ఆశించలే, అసెంబ్లీ చేయాలని కోరుకోలే. ఎందుకంటే పార్లమెంట్లో చేయాలని గతంలో ఎంపీగా అనుభవం ఉంది. గతంలో ఎంపీగా ఒక అపోజిషన్ పార్టీ ఎంపీగానే ఇన్ని చేయగలిగినప్పుడు సొంత పార్టీ ఎంపీ అయితే ఇంకెన్ని చేయొచ్చు. సింపుల్ లాజిక్. కేంద్ర మంత్రులతో మీ రిలేషన్ మంచిగా ఉందంటారా? అప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా బీజేపీలోకి వచ్చిన తర్వాత, బీజేపీలో వచ్చాక ఎంపీ అయితే కదా ఇప్పుడు అక్కడ పోయేది. మామూలు ఎంపీ కాకముందైనా కానీ మీకు కేంద్ర మంత్రులతో రిలేషన్ అనేది మంచిగా ఉంటే మీకు టికెట్ రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది కదా. టికెట్ అనేది బై మెరిట్ వస్తుంది. టికెట్ అయితే మెరిట్ వస్తుంది. ఎట్లాగో పార్లమెంట్లో గెలవాలనుకుంటే డెఫినెట్లీ ఒక ఫేస్ వాల్యూ ఉన్న క్యాండిడేట్స్ని చూస్ చేసుకోవాలి కదా. నాకు ఆ నమ్మకం ఉంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఒకవేళ టికెట్ వచ్చినా కానీ 100% గెలుస్తా నమ్మకం మీకుందా? నాకే కాదు, ఇతర పార్టీలకు ఉంది. అంతేనా? ఇతర ప్రజలకు ఉంది, ఇతర పార్టీ నాయకులకు ఉంది. అంటే మీ టికెట్ అనేది వేరే వాళ్ళకి త్యాగం చేయాల్సి వస్తే చేస్తారా? ఇప్పుడు త్యాగం చేయమంటే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఏదైనా త్యాగం చేస్తా, ఒక వ్యక్తికి లాభం అయితే, ఇదేమో మనకు పార్లమెంట్కి సంబంధించింది. ఇక్కడ త్యాగాలు గీగాలు ఉండవు కదా. పార్లమెంట్కి సంబంధించింది. పార్లమెంటుకు బీజేపీ గెలవాలంటే బోర్నర్సే గౌడ్ ఉంటే అవకాశం ఉంటుంది. అందులో త్యాగాలు గీగాలు ఏముంటాయి అంటే బోర్నర్సే గౌడ్ గారు కాకుండా మామూలుగా సంగినేనికి ఒకవేళ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని వార్తలు వచ్చినాయి ఇప్పుడు. నేను విన్నా. ఒక్కవేళ మీరు టికెట్ సంగినేనికి ఇచ్చి మీరు సంగినేనికి టికెట్ త్యాగం చేస్తారా? అంటే త్యాగాలు ఏముంటాయి, మీరు తప్పుకుంటారా? మీరు టికెట్ ఇచ్చేసి టికెట్ ఇచ్చేది ఇవ్వండి అనేది హైకమాండ్ చేతిలో ఉంటుంది. అందులో త్యాగాలు, ఇప్పుడు త్యాగం అంటే మనకై మనం చేసేది త్యాగం, మనకై మనం చేసేది త్యాగం. మన చేతిలో ఏంది త్యాగం ఎట్లయితుంది? ఇప్పుడు మన కారు ఉంది, ఎవరికైనా ఇచ్చేస్తే అది త్యాగం. మనం నడుచుకుంటా పోయి మన కారు అవతరికి ఇస్తే అంత పెద్ద హృదయం మనకేం లేదు.